ఈ ఓపియం నుండి వచ్చే చివరి ఉత్పత్తిలో మార్ఫియంకు సంబంధించిన ఇతర నమూనాలు కూడా ఉన్నాయని గుర్తించారు. ఇవి కోడైన్, దెబైన్, పాపావైరన్. అయితే ఇవన్నీ కూడా నల్లమందుకు సంబంధించిన యాక్టివ్ కాంపౌండ్స్ అని నిరూపించవలసి వచ్చింది. అయితే అనల్జేసియాకి కూడా వాడొచ్చా లేదా అన్నది అప్పటికి మెడికల్ సైన్స్కి పెద్దగా తెలియదు. అయితే సెర్చునర్ ఈ రసాయనాన్ని 4 కుక్కలపై, ఒక ఎలుకపై కొంత మోతాదులో ప్రయోగించి క్లినికల్ ట్రయల్స్ చేశాడు. అందులో 2 డ్రాగ్స్ వామిట్ చేసుకుని నిద్రలో ఉన్నాయి. ఒకటి స్పృహ తప్పింది, మరొకటి చనిపోయింది. ఎలుకపై ఎలాంటి ప్రభావం లేదు. దీని నుండి ఆ శాంపిల్స్ అనేవి కొద్దిగా కంటామినేటెడ్ అయి ఉండొచ్చని భావించి తర్వాత ప్యూర్ కాంపౌండ్ని ఐసోలేషన్ చేసి బిలో 70 ఉన్న అబ్బాయిలపై ప్రయోగించాడు. వీరికి ఒక ధాన్యం గింజలో సగం ఉండే మోతాదు నియర్గా 30 మిల్లీగ్రామ్స్ మాత్రమే ఇచ్చాడు. దీని ప్రభావం వారిపై నిద్రమత్తు, కడుపు నొప్పి, అధికంగా గుండె కొట్టుకోవడం లాంటి సింటమ్స్ ఉండడం వల్ల వారికి దీనికి విరుగుడుగా స్ట్రాంగ్ వెనిగర్ను ఇచ్చి వామిట్ అయ్యేలా చేశాడు. కానీ దీని ఎఫెక్ట్ కొన్ని రోజుల వరకు ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి ఉండడం లాంటి లక్షణాలతో బాధపడి తర్వాత కోలుకున్నారు. ఓవరాల్గా ఫైనలీ ఈ సెర్చునర్ ఓపియం నుండి యాక్టివ్ ఇంగ్రీడియంట్ని కనుగొన్నాడు. మార్ఫిన్ అనేది ఇంపార్టెంట్ డ్రగ్ టుడే. దీని ప్రొడక్షన్ అనేది 500 మెట్రిక్ టన్నులు సంవత్సరానికి మరియు అత్యంత విలువైనది.